నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం ఈడీ ఆఫీస్ ముందు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తో ఉన్నాం. ఎందుకు ధర్నా చేస్తున్నారన్న? ఈ రోజు ఏదైతే రాహుల్ గాంధీ గారి పైన, సోనియా గాంధీ గారి పైన గుజరాత్ లో మా యొక్క సెషన్ జరుపుకొని తెలంగాణ మోడల్ ని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తే, ఎవరిదెంత జనాభా ఉంటుంది వారికి ఆ రకమైన హిస్సేదారి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే, వారికి ఆ రిజర్వేషన్ కల్పించాలంటే దాన్ని తప్పుదో పట్టించడానికి మళ్ళీ ఈడీని తెరపైకి తీసుకొని వచ్చి ఈరోజు ఈడీని బీజేపీ పార్టీ మోర్చాలో ఒక సంస్థ లేక భావించి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకునే ప్రయత్నం చేస్తారు. దానికి నిరసనగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు భారతదేశ ప్రజల సంక్షేమం కోసం, వారి యొక్క హక్కుల కోసం ప్రశ్నిస్తే ఈడీ, సిబిఐ ఇటువంటి సంస్థల్ని అడ్డు పెట్టుకొని ఏమీ లేని దగ్గర ఉద్దేశపూర్వకంగా ఛార్జ్ షీట్లు వేసి కేసులు నమోదు చేసి పబ్లిక్ ని మళ్ళీ రాబోయే గుజరాత్, బీహార్ ఎలక్షన్స్ లో ఒక మిస్పర్సెప్షన్ క్రియేట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి తెలంగాణ ప్రజలందరూ కూడా సోనియమ్మని తల్లిలేక భావిస్తారు. ఆ తల్లి పైన తప్పుడు ఆరోపణలు చేస్తే వారి వెంట వారి కుటుంబం పక్షాన ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలు వారి పక్షాన ఉన్నారని చెప్పి ఒక భరోసా, ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈడీ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. 80 కోట్ల వరకు మనీ లాండరింగ్ జరిగింది. నేషనల్ హెరాల్డ్ పేపర్ ఆస్తులన్నీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యొక్క రియల్ ఎస్టేట్ సంస్థకు తరలించారు ఆస్తులని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఆ సంస్థలన్నీ కూడా జీరో ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్. ఎక్కడ కూడా ఆధారాలు లేకుండా కరెక్ట్ ఎలక్షన్స్ బిఫోర్ ఇటువంటి యొక్క తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తారు. గతంలో కూడా ఇదే ఆరోపణలు చేస్తే రాహుల్ గాంధీ గారిని గంటల కొద్ది విచారణ చేసినప్పుడు కూడా చాలా స్పష్టంగా బాధ్యతతోటి వారు సమాధానం చెప్పడం జరిగింది. ఎటువంటి ఆధారాలు లేవు. మళ్ళీ ఈ రోజు ఎలక్షన్స్ కుండి మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ మోడల్ ఇంప్లిమెంట్ చేయమంటారు అని చెప్పి అడిగేసరికి ఎస్సీ వర్గీకరణని, దాంతోపాటు బీసీ కులగణని చేపట్టాలని ఒత్తిడి చేస్తే మళ్ళీ దాన్ని డైవర్ట్ చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నంలో భాగంగా ఈ డ్రామాలు ఆడుతారు. భారతదేశాని కోసం, స్వాతంత్రం కోసం యావత్ వారి యొక్క ఆస్తిని, వారి కుటుంబాన్ని బలిదానం ఏదైతే వాళ్ళ కుటుంబ ప్రాణ త్యాగాలు చేసిన ఒక చరిత్ర గాంధీ కుటుంబానిది. ఈరోజు ఏదైతే సంబంధించి వాళ్ళు ఎవరైతే ప్రాణాలు త్యాగాలు చేసారో ఆ కుటుంబం పైన ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే ఆధారాలు చూపించి మాటలు మాట్లాడాలి. దానితో పాటు ముఖ్యంగా ఈడీ భారతీయ జనతా పార్టీలో ఉన్న ఏదైతే హేమంత బిశ్వా శర్మకి, జ్యోతిరాదిత్య సింధియాకి, అనేకమైన వాళ్ళ కేంద్ర మంత్రులకి గతంలో నోటీసులు ఇచ్చింది. దానిపైన విచారణ జరిపించి భారతదేశ ప్రజలకి కావాల్సిన సంపదని వారు తీసుకురావాలి. ఈడీ కేవలము ప్రతిపక్ష పార్టీ నాయకుల పైన కుట్రలు చేయడానికి వాడుకుంటే దాన్ని ఈడీగా పరిగణలోకి తీసుకోవడం జరగదు. దాన్ని ఈడీ మోర్చాగా బీజేపీ పార్టీలో అది కూడా ఒక విభాగంగా పరిగణలోకి తీసుకునే ఒక పరిస్థితి భారతీయ జనతా పార్టీలో కల్పిస్తుంది. నేషనల్ హెరాల్డ్ పేపర్ స్వాతంత్ర ఉద్యమకారులది, కాంగ్రెస్ పార్టీది కాదు అంటున్నారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ పెట్టింది ఎవరు, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా వచ్చింది, దాని కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఇంటర్లింక్ అనేది చాలా క్లియర్ గా ఎవిడెన్సెస్ తో సహా రాహుల్ గాంధీ గారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏకీభవించే దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళలేకపోయినారు. దాన్ని యాక్సెప్ట్ చేసే గత కొద్ది రోజులుగా దాన్ని పక్కన పెట్టారు. మళ్ళీ ఈ రోజు దాన్ని ఎలక్షన్స్ బిఫోర్ ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. దేశ స్వాతంత్రం కోసం ఆంగ్లేయులతో పోరాటం చేసిన ఒక చరిత్ర కుటుంబానికి ఉంది. భారతీయ జనతా పార్టీయో మోడీ, అమిత్ షా వంటి దొంగలకి భయపడే కుటుంబం అది కాదు. రాహుల్ గాంధీ గారు భయపడే పరిస్థితి ఉండదు. రాహుల్ గాంధీ గారు మొట్టమొదట పోటీ చేసినప్పుడు అఫిడవిట్లు ఏదైతుందో, మొన్న ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు కూడా అదే వారి అఫిడవిట్లు ఉంది. అది గాంధీ యొక్క కుటుంబ చిత్తశుద్ధి. ఆ కుటుంబం భారతదేశం కోసం ఏం చేసిందో ప్రజలందరూ కూడా తెలుసు. స్వాతంత్రం కోసము పనిచేయని మీరు, చరిత్ర లేని వ్యక్తులు మీరు ఉన్న చరిత్రని తూడ్చేసే ప్రయత్నం చేస్తే దేశ ప్రజలు ఊరుకునే పరిస్థితి ఉండదు. ఎన్డీఏ ప్రభుత్వం రాహుల్ గాంధీని పదే టార్గెట్ చేస్తుందని అనుకుంటున్నారా? 100%. ఈ రోజు రాహుల్ గాంధీ గారు తీసుకునే నినాదాలు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వర్గీకరణ సుప్రీంకోర్టులో వచ్చినాక కూడా తెలంగాణ రాష్ట్రంలో మేము ఇంప్లిమెంట్ చేసినాం. భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది? ఈ రోజు సన్నబియ్యం పథకాన్ని మేము ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేసినాం. ఈడ బీజేపీ పార్టీ నాయకులు మేము డబ్బిస్తున్నామని చెప్తారు. అరే, గుజరాత్ మోడల్ గా 20కి పైగా సంవత్సరాలుగా పరిపాలిస్తున్నాం. గుజరాత్ లోనే మీరు ఇయ్యలేకపోయినరు.
ఈడ మేము చేస్తున్న సంక్షేమాన్ని మేము చేస్తున్నామని చెప్పి దొంగ నాటకాలు ఆడుతున్నారు. యువకులని, విద్యార్థులని, మహిళల్ని, బడుగు బలైన వర్గాల్ని, భారతదేశాన్ని విభజించి పాలించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. భారతదేశ ప్రజలందరూ భారతీయుల లెక్క కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యుల లెక్క ఉండాలనే ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీగా ముందుకు వెళ్తుంది. సత్యము ఆలస్యమైన 100% సత్యమే గెలుస్తుంది. సత్యమేవ జయతి. థ్యాంక్ యూ.